బాబు గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళారు. కాబోయే ముఖ్యమంత్రిగా 4వ సారి ప్రమాణ స్వీకారానికి కూడా రంగం సిద్ధమవుతా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంత సీనియర్ రాజకీయ నాయకుడిగా ఆయన అంటే నాకు ఎప్పుడు అమితమైన అభిమానం. దాంతోపాటు రాక మనకు అవకాశం వచ్చింది. ప్రత్యేక హోదా చచ్చిపోయిన దాన్ని మళ్ళీ బతికిచ్చే అవకాశం. చంద్రబాబు నాయుడు గారు గతంలో మీ చేతిలోనే చచ్చిపోయింది ప్రత్యేక హోదా, ఈసారి మీ చేతిలోనే కొద్దిగా బతికించండి సార్. ఎట్లా మీకు తోడుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ మీరు కలిసి నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు మెజార్టీ లేదు, మనం సహాయంతో ఆయన అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం దొరికింది కాబట్టి దయచేసి ప్రత్యేక హోదా అడగండి. రాష్ట్ర ప్రజలకి మీరు ఎప్పుడు చిరస్థాయిగా గుర్తుంటారు. మీరు ఇందులో భాగంగా ఇవాళ అడగకుండా మంత్రి పదవులు అడిగినందుకు మాత్రం కొద్దిగా బాధాకరమైన విషయం. ముందు మంత్రి పదవులు, స్పీకరు ఇవన్నీ తేల్చి తర్వాత ప్రత్యేక హోదా అడుగుతారా? ఏమన్నా ప్లాన్ ఉందా? మీ ఇష్టం. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పైన అప్పుడే పనికిమాలిన విమర్శలు, పనికిమాలిన వేదవేషాలు వేయకూడదు కాబట్టి అది మాకు కూడా హుందాతనం అనిపించుకోదు కాబట్టి జస్ట్ గుర్తు చేస్తున్నాం. మీ అనుభవం ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడపాలని కోరుకుంటున్నాం. చూద్దాం మరి ఎంతవరకు పయనిస్తుందో. మనం కూడా డెమోక్రసీ పద్ధతిలోనే మనందరం క్వశ్చన్ చేద్దాం. ఎక్కడ కూడా మనము హద్దు దాటి పరిధి దాటి తిట్టాల్సిన పని లేదు, మాట్లాడాల్సిన పని లేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చిన హామీని నెరవేర్చండి సార్ దయచేసి అని ప్లీజ్డ్గానే మనం కూడా అడుగుదాం. బాబు గారు మనల్ని, మన రాష్ట్రాన్ని సురక్షితంగా కాపాడుతాడని ఆశిద్దాం. ఇంకోటి, నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఐపాక్ టీం వాళ్ళు నిన్న నైట్ ఒక ట్వీట్ వేశారు. అది చూసి నాకు మెంటల్ వచ్చేసింది. ఎట్ట కూడా వేస్తారా బాబు అని. జగన్మోహన్ రెడ్డి గారితో మళ్ళీ కలిసి పనిచేయడానికి ముందుకెళ్తారంట. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలు ఆంధ్రప్రదేశ్తో పాటు మమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేసేయని 5 అని ట్వీట్ వేసాడు. మా ఆలోచనలకు అనుగుణంగానే ఈ వ్యూహాలు అనేవి ఫెయిల్ అయినాయి, కానీ మళ్ళీ పనిచేసి సక్సెస్ అవుదాం 5 అని చెప్పి ఏదో ట్వీట్ వేసాడు. నాకు అది ఇన్ని మైండ్ పోయింది. మీరు ఎక్కడ పనిచేసి వచ్చారా బాబు? ఎక్కడ పనిచేశారు? సిద్ధం సభలు అంత సక్సెస్ అయినాయి, ఎందుకు ఓట్లు పడలేదు? ఫైనల్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మీ స్కీమ్ ఏంటి? మీరు ఏ విధంగా పనిచేశారు? మీరు ఏ విధంగా దాన్ని తిప్పికొట్టే ఆలోచన, సలహా ఏమి ఇచ్చారు? చేయి దాటి పరిధి దాటిపోయి కాళ్ళు చేతులు పట్టుకునేదా తీసుకొచ్చారు. అప్పుడెప్పుడో ఎమ్మెల్సీ ఎన్నికల్లో లాస్ట్ ఇయర్ ఓడిపోతే దాని మీద రివ్యూ మీటింగ్ పెట్టుకునే అవకాశం ఏమైనా ఇచ్చారా? మాకు సంబంధం లేదు, మాకు మెయిన్ ఎలక్షన్ కదా అని లాస్ట్ ఇయర్ కూశారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ బాధ తోటి ఎవరి మీద నెట్టాలో తెలియక, ఎవరి మీద తోసేయాలో తెలియక, తాను ఒక మంచి వ్యక్తి కాబట్టి, తాను ఎవరిని నిందించే వ్యక్తి కాదు కాబట్టి ఆయన మీద ఆయన వేసుకున్నాడు. ఇప్పటికైనా కానీ మీ మీద నిందించడానికి మాకు ఇష్టం లేదు. కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టు మా ఓటమికి అనేక కారణాలు, కానీ మాకు ఓటమిగా మాకేమీ కొత్త కాదు. కానీ ఈసారన్నా జాగ్రత్త పనిచేయండి బాబు. నాయకుడు ఇష్టం. ఐపాక్ అనేది మనతో పాటు పనిచేసా. ఇప్పుడు నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఐపాక్ తన ప్రాబల్యం ఎక్కడ కనపడింది లేదు. ఇది మరీ ఘోరంగా పోవడంతో వాళ్ళ ప్రాబల్యం మరీ దక్కింది. చూద్దాం పరిస్థితి. ఐపాక్ వాళ్ళు రియాక్షన్ చూసి నాకే మెంటల్ ఎక్కింది. కలిసి పనిచేయడానికి మళ్ళీ త్వరలో పనిచేద్దాం అన్నట్టు మాట్లాడినందుకు.